ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా నడిచినప్పుడు పరలోక రాజ్యానికి నీవే వారసుడు. కనుక శ్రద్ధగా విని ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేద్దాం. ఎందుకంటే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం అనగా న్యాయాధిపతులు, మొట్టమొదటిగా న్యాయాధిపతులుగా ఉన్న వాళ్ళు కొందరున్నారు. తర్వాత ఒక కుటుంబం. అసలు న్యాయాధిపతులు ఎందుకు వచ్చారంటే ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న తప్పులను సరిచేయటానికి వచ్చారు. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తము చేయటానికి వచ్చిన న్యాయాధిపతులు. న్యాయమే చెప్తారు తప్ప అన్యాయం చేయరు. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే, మొదటి వచనం, ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా ఏం చేశారు? వాళ్ళు మళ్ళీ దేవుని దృష్టిలో దోషం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టిలో ఘోరమైన పాపం చేయటం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆనాడు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు మళ్ళీ ఎక్కడ తప్పు చేస్తున్నారంటే ఈ న్యాయాధిపతుల గ్రంథములో 13వ వచనము ద్వారా 13వ అధ్యాయము ద్వారా దేవుడు సూటిగా మళ్ళీ తప్పు చేశారంట. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఎవరి చేతికి అప్పగించాడు? ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. తన పిల్లలు తనకు త్రోవ తప్పిపోతున్నప్పుడు ఎవరి చేతికైనా అప్పగిస్తాడు దేవుడు. ఏంటి? ఎవరి చేతికై అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడంటే వాళ్ళను బుద్ధి చెప్పడానికి అప్పగిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలని ఎవరిని అప్పచెప్పిస్తారు? ఎవరికి అప్పచెప్తారు? గురువుకి అప్పచెప్తారు. అంటే టీచర్స్కి అప్పచెప్తారు. మంచిగా చదువుకోవాలయ్యా, మంచిగా రావాలయ్యా. అందును బట్టి టీచర్ ఎమ్మటే చెప్పగానే చదువు ఎక్కిద్దా? కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పుడు టీచర్ గారు కొడతారు, తిడతారు, నలుగురు ముందు అవమానపరుస్తారు. ఇవన్నీ చూసినప్పుడు నువ్వేమవుతావంటే మంచిగా చదువుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటాడు. చదవలేని వారికి సంగతి పక్కా పెడితే, చదివే వాళ్ళ సంగతి ఎలా ఉంటుందంటే, నా టీచర్లతో నేను అవమానపరచుకోకూడదు, నా టీచర్ల ద్వారా నేను అసహ్యం తెచ్చుకోకూడదు, అందరి ముందు నేను నవ్వులు పాలు కాకూడదని ఏం చేస్తాడు? నిజమైన విద్యార్థి, చదువుకునే విద్యార్థి ఏం చేస్తాడంటే చక్కగా చదవటానికి ఇష్టపడతాడు. ముందు తల్లిదండ్రులు ఏం చేశారు? పిల్లల్ని టీచర్స్కి అప్పచెప్పారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎమ్మటే చదువు చెప్తారా? ముందు నేర్పిస్తారు. అప్పుడు రాయకపోతే ఏం చేస్తారు? కొడతారు, తిడతారు, అవమానాలపై ఇవన్నీ తట్టుకుంటూ వచ్చావనుకో, ఇవన్నిటిని నువ్వు జయించుకుంటూ వస్తే ఎప్పటికీ నీకు అంత చదువు ఎక్కుతుంది. అప్పుడు నువ్వు చదివే చదువు ఎప్పుడు ఎక్కుతుందంటే వీటన్నిటిని భరించుకుంటూ రావాలి. అప్పుడు నువ్వు మంచి మార్గంలోకి వెళ్తావు. అర్థమవుతుందా? అలాగే ఈ ఫిలిష్తీ ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడల్లా దేవుడు ఎవరికి అప్పచెప్తున్నాడంటే శత్రువులు, అంటే సాతాను చేతిలో సాతాను పూజలు చేసే వాళ్ళకి అప్పచెప్తున్నాడు. అక్కడికి వెళ్తేనైనా మారుతారు వీళ్ళు. ఏంది? అక్కడికి వెళ్తేనైనా వాళ్ళు చేసే కష్టమును బట్టి, వాళ్ళు చూసే అసహ్యంగా చూస్తున్నారు కాబట్టి అప్పుడైనా మారతారేమని ఎవరికి అప్పచెప్పాడంటే ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పినప్పుడు ఆ కాలమున దాను వంశస్థుడైన జెరో పట్టణస్థుడు మనోహ అనే ఒకడు ఉన్నాడు. ఎవరున్నారు? మనోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఫిలిష్తీయుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు, కాన్పు లేక ఉండెను. ఎలాంటి వాళ్ళు? తన పిల్లలు లేరు. మనోహకి ఎవరు లేరు? పిల్లలు పుట్టలేదు. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ మనోహను వీళ్ళిద్దరిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే
దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు. ఎవరిని ఎంచుకున్నాడు? ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉంటే, ఆ 400 సంవత్సరాలు 30 సంవత్సరాలు బానిసత్వంలో ఉండగా ప్రార్థన చేసే కుటుంబంలోనే మోషే పుట్టాడు. ఏ కుటుంబంలో పుట్టాడు? మోషే హెబ్రీయులు అనగా ఆ ఇశ్రాయేలు దేశములోనే ఇశ్రాయేలుకు సంబంధించిన వారికి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, వాళ్ళు చాలా మంచి ప్రార్థన పరులు. ఎవరు వాళ్ళు? మంచి ప్రార్థనా పరులు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి దేవుడు ఏం చేశాడంటే సంతానం ఇచ్చారు. ఏ సంతానము? మోషే నాయకుడిని ఇచ్చాడు. అలాగే వీళ్ళకి ఏం చేయబోతున్నాడు అంటే దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. గొడ్రాలు, పిల్లలు లేరు. పిల్లలు లేని వారిని ఎలా చూస్తారు? కనీసం వేరే పిల్లలను ముట్టుకున్నా సరే వాళ్ళని ఏం చేస్తారంటే, ముట్టుకోవద్దు నువ్వు గొడ్రాలువే అని ఎగతాళి చేసి అవమానపరిచేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎన్నో అవమానాలు. మనోహ, నువ్వు ఎన్నోసార్లు నీకు పిల్లలు లేరు, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నీ భార్యకు పిల్లలు లేరని ఎన్నో అవమానాలు చేస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ అవమానాలన్నీ ఎవరికి అప్పచెప్పేవాడంటే దేవునికి అప్పచెప్పేవాడు. వీళ్ళు ప్రార్థనకే, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకునే రకం కాదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఫిలిష్తీయులను చేసిన ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పులకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి శిక్ష? 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఎవరి చేతికి అప్పగించాడు? ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. అప్పటికైనా మారతారేమని ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు నలకొట్టండి, తర్వాత వాళ్ళని నేనే విడిపించుకుంటానన్నాడు. ఎలా విడిపించుకుంటాడు? ఈ మనోహ భార్య ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళపైన కనికరం చూపాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, తట్టుకోలేని బాధ. ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే అమ్మో గొడ్రాలు వస్తుందని తన పిల్లల్ని పక్కకి తిప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ అవమానాలన్నీ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోలా, దేవుడికే ప్రార్థన చేసేవాడు. అయ్యా మాకు ఈ నిందన పోగొట్టు, నేను గొడ్రాల్ని కనుక నా నిందన పోగొట్టని నిత్యము ప్రార్థన చేసేవాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ప్రార్థన ఆలకించి బలవంతుడైన ఒక పిల్లవాడిని ఇవ్వబోతున్నాడు. ఎవరిని ఇవ్వబోతున్నాడు? బలవంతుడు, మహాబలశాలి, మంచి బలము కలిగిన వాడు, మంచి శాస్త్రము కలిగిన వాడు, చాలా బలమైన వాడిని ఇవ్వబోతున్నాడు. ఎవరికి? మనోహ భార్యకి. అప్పుడు ఏం జరిగిందో సంభాషణ. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కాన్పు లేకపోయినను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఏమంటున్నాడు? దేవుని దూత వచ్చి చెప్తుంది. మనోహ చేసిన ప్రార్థన, మనోహ భార్య ఇద్దరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఈ కలిసి ప్రార్థన చేయటం అంటే దేవునికి ఇష్టం. అర్థమవుతుందా? భార్య భర్త ఇద్దరు కలిసి కన్నీటితో దేవుని వేడుకునే వాళ్ళు ప్రతిరోజు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైనా ఫిలిష్తీయులను కొడుతున్నా, ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలు బాధిస్తున్నా వాళ్ళందరి కోసం కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు వీళ్ళు. ఎవరు? మనోహ భార్య. ఏ మాత్రము రాగద్వేషాలు లేని వాళ్ళు, కష్టాల్లోనూ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోకుండా ఎవరికి చెప్తున్నారు? డైరెక్ట్గా దేవునికి మొరపెట్టే వాళ్ళు వీళ్ళు. కానీ చాలా మంది డౌట్ రావచ్చు, అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళొక్కలేనా ఉన్నారు, మిగతా వాళ్ళు లేరా? కానీ మిగతా వాళ్ళ సంగతి వేరు, ఈ మనోహ భార్య సంగతి వేరు. వీరిరువురు కలిసి ప్రార్థన చేసేవాళ్ళు, కష్టాన్ని పంచుకునేవాళ్ళు, దేవునికి అప్పగించేవాళ్ళు. అందుకే సాధారణంగా దేవుడికి అప్పగిస్తున్న వీళ్ళు
డైరెక్ట్గా దేవుని దూతే వచ్చేసింది. ఏమొచ్చేసింది? దేవుని దూత వచ్చి ఏమంటుంది చూడు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు. ఏమంటున్నాడు? నువ్వు గొడ్రాలువు, నీకు పిల్లలు లేరని నిన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కాన్పు లేకపోయినను, అంటే తనకి పిల్లలు పుట్టే అవకాశము లేకపోయినను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారంటే, తన భార్య ప్రార్థన చేసుకుంటూ ఉంది. కష్టాలు నష్టాలు దేవుడికి చెప్పుకుంటున్నప్పుడు తన భార్య ప్రార్థన చేసుకుంటూ దేవునికి మొర్ర పెడుతుంది. దూత ఎప్పుడు ప్రత్యక్షమైంది? దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడే దూత మన పక్షాన ఉంటుంది. అర్థమవుతుందా? నీవు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే నీకు దూత ప్రత్యక్షత కనబడుతుంది, దూత కాపుదల కనబడుతుంది. ఇప్పుడు మనోహ భార్య ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఏమవుతుందంటే, నీవు గొడ్రాలువు కానీ నీకు పిల్లలు పుడతారు. ఏమంది? అక్కడ వెళ్దాం. నువ్వు గొడ్రాలువు, నీకు కాన్పు లేకపోయిననైతే నువ్వు గర్భవతి కుమారుని కందువు, పిల్లాడు పుడతాడు నీకు. కుమారుడు అనగా మగ పిల్లవాడు నీకు పుట్టబోతున్నాడని దూత ఎవరితో చెప్తుంది? ఆ తర్వాత ఏమైంది? కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి, ఏమండి, నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమైనను మద్యమైనను తాగకూడదు, అపవిత్రమైనది దేనిని తినకూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కడుపులో పుట్టబోయేవాడు ఈ ఫిలిష్తీయులు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పుడుతున్నాడు. ఒక బలవంతుడు పుట్టబోతున్నాడు. కనుక నువ్వేం చేయాలంటే, మద్యము తాగకూడదు, మందు తాగకూడదు. అక్కడ ఫిలిష్తీ దేశం అంతా ఎలాగుంటుందంటే, అక్కడ బానిసలకు మందు ఇస్తూ ఉంటారు. ద్రాక్షారసము తాగకూడదు. నువ్వు శ్రేష్టంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అపవిత్రము, దేవునికి ఇష్టము లేనివి ఏది ముట్టుకోకూడదు, తినకూడదు. అంటే ఫిలిష్తీ దేశంలో ఏ ఆహారం ఉంటుంది ఎక్కువ? పంది. దేవుడికి ఇష్టం లేనిది. అక్కడ వండేవాళ్ళు, అక్కడ ఆ ప్రదేశంలో అదే ఆహారం వాళ్ళకి. అందుకే ఏమంటున్నాడంటే దేవదూత, నీవు దేనిని తినకు, అపవిత్రమైన వాటిని ఏది తినొద్దు అనగానే ఇక్కడ ఏం జరిగిందంటే, నీవు గర్భవతి అయిన కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఏం వేయకూడదు? కత్తి అన్నది పడకూడదు. ఆ తలను మాత్రం తీయటం కానీ అలాంటివి చేయకూడదు. ఇంకేం చేస్తున్నాడు? నీ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినాయి. నాజీరు అంటే దేవునికి సమర్పణగా ఉన్నాడు. ఎలాంటి వాడు? దేవుని సేవ చేసేవాడిగా ఉంటాడు. అలాంటి వాడు నీకు పుట్టబోతున్నాడు. కాబట్టి అతని ఒంటి మీద కానీ ఇంత ఘాటు తగలకూడదు, తన నెత్తి మీద ఏ మాత్రము తగలకూడదు. మంగళ కత్త అనేది లేకుండా ఉండాలి. అంటే ఇన్ని షరతులు ఎందుకు పెడుతున్నాడంటే దేవుడు, పరీక్ష. మనోహ భార్య నిత్యము ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వీళ్ళు నిలబడరా అని చిన్న పరీక్ష పెడుతున్నాడు దేవుడు. నిలబడ్డారా? నిలబడలేదా? నిలబడ్డారు. తర్వాత ఏం చేశారో చూద్దాం. చేయబడిన ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలు రక్షింపని మొదలుపెట్టిన ఆమెతో, అనగా ఇశ్రాయేలందరినీ రక్షించడానికి ఒక బలవంతుడు నీ గర్భంలో పుట్టబోతున్నాడు. చాలా బలవంతుడు, శ్రేష్టమైన వాడు. దేవుడు మీ యొక్క కన్నీటి ప్రార్థన చూసి మనోహ భార్యతో దేవుడు ముందుగా మనోహ భార్యకు కనపడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఇలాంటి పనులు చేయకూడదు. ఏం చేయకూడదు?
అంటే ఇక్కడ ఎలా ఉందంటే అవ్వ ఆదాములు ఏదోరు తోటలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట వింటాడా లేదా అని చెప్పి అక్కడ ఏం పెట్టాడంటే మంచి చెడును ఫలం ఇచ్చే ఫలాన్ని పెట్టి తినొద్దన్నాడు. కానీ వాళ్ళు తిని ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. అలాగే ఇక్కడ దేవుని పిల్లలైన వారి దేవుడు పరీక్షిస్తాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలన్నా, దేవుడు నీకు గర్భఫలం ఇవ్వాలన్నా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గితే శ్రేష్టమైన బహుమానం నీదేగా. ఆనాడు అవ్వాదమ్ములు దాన్ని గెలవలేకపోయారు. అందుకే ఏం తెచ్చారు? మరణము, శాపాన్ని తెచ్చారు. నిలబడే వాళ్ళు కావాలి దేవుడికి, స్థిరంగా ఉండే వాళ్ళు కావాలి దేవుడికి. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు మంగళ కత్తి వేయకూడదు, ఏ మద్యము తాగకూడదు, అపవిత్రమైన వాటిని అంటే దేవుడికి ఇష్టం లేని వాటిని తినకూడదు అన్నాడు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవదూత చెప్పినట్టు ప్రకారము చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు చూద్దాం, అక్కడికి వెళ్దాం. అతడు స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె పరుగున వచ్చేసింది, భయం వేసేసింది. ఎవరికి? మనోహ భార్యకి. పరుగున వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరంగా ఉన్నాడు. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను నడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ ఆలకింపుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ తాగకూడదు, అపవిత్రమైన దేనిని తినకూడదు. నీ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు దేవుడికి నాజీరు చేయబడి వాడై ఉన్నాడని నాతో చెప్పిన. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? భర్త దగ్గరికి వెళ్ళి పరుగున వెళ్ళి చెప్తుంది. ఒక దైవజనుడు కనపడ్డాడు, ఆయన ముఖము వెలిగిపోతుంది. ఆయన ఏమంటున్నాడంటే, నాకు బిడ్డను పుట్టబోతున్నాడు, గర్భాన్ని తెరవబోతున్నాడు దేవుడు, కనుక నువ్వు ఇలాంటి పనులు చేయకూడదని దేవుడు చెప్పాడంటే, ఇక్కడ మనోహ ఏం చేస్తున్నాడు చూద్దాం. మనోహ ఏం చేస్తున్నాడు? అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనులు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఏం చేస్తున్నారు? భార్య వచ్చి పరుగున చెప్పింది. ఎవరికే? భర్తకి. భర్త ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన వేడుకుంటున్నాడు. అయ్యా, నువ్వు పంపిన దైవజనుడు ఎవరో మాకు తెలియదు, ఆయన చాలా వెలిగిపోతున్నాడంట, మా భార్య చెప్తుంది, కనుక మేమేమి నేర్పించాలి. ఏమంటున్నాడు అక్కడ? తర్వాత ఇక్కడ ఈ పదం చాలా ఇంపార్టెంట్. నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనులు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు ఏమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని. నేర్పించు. చూడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు మనోహర్. అయ్యా, ఆ దైవజనులు పంపిన ప్రకారం నా పిల్లోడు పుట్టిన బిడ్డను ఏ విధంగా నేర్పించాలి మాకు తెలియజేయమంటున్నాడు. అలాంటి ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా? తల్లిదండ్రులు నా బిడ్డను నీ యందు ఎలా భయభక్తులుగా ఉండాలో నేర్పించు అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? చేయట్లేదు కూడా. కానీ ఇక్కడ మనోహ చేస్తున్నాడు. మనోహ భార్య కూడా చేస్తుంది, వేడుకుంటుంది. వేడుకోవడం అంటే ఏంటి? బ్రతిమలాడుతున్నారు వాళ్ళు, దేవుని సన్నిధానంలో బ్రతిమలాడుతున్నారు. మేమేం చేయాలి? నా భార్య గొడ్రాలు అవమానాన్ని కొట్టివేస్తున్నావు కాబట్టి మేమేం చేయాలని నేర్పించయ్యా అన్నాడు. ఏం చేయాలన్న తర్వాత ఏమన్నాడు? మాకు నేర్పించు. మాకు నేర్పిస్తే మా బిడ్డకు నేర్పిస్తాం. అందుకు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. అక్కడ దయచేయమని యెహోవాను వేడుకొనగా
దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవదూత ఆమెను దర్శించాడు. మళ్ళీ వచ్చాడు దేవదూత. వచ్చి ఏం చేశాడంటే, ఆ సమయం ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనక ఆ స్త్రీ త్వరగా మళ్ళీ పరిగెత్తేసింది. ఆ స్త్రీ ఏం చేసింది? మనోహ భార్య మళ్ళీ దేవదూత ప్రత్యక్షమయ్యేసరికి భయంతో వెళ్ళి పరుగుని ఎవరి దగ్గరికి వెళ్ళింది? భర్త దగ్గరికి వెళ్ళింది. వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పట్లా, తన భర్త దగ్గరికి వెళ్తుంది. భర్త దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంటే, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. ఏం చేశారు? అతనితో చెప్పాను. భర్తకి చెప్పగానే పరుగునైక వెళ్తున్నాడు. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషి యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడుగ్గా అతడు నేనే అన్నాడు. ఏమన్నాడు? నేనే అన్నాడు. నేనే మాట్లాడాను అనగానే ఇక్కడ మనోహ ఏం చేస్తున్నాడంటే, అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయు కార్యమేమిటో తెలియమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతా ఆమె చేసుకోవలెను. ఏం చేశాడు? మళ్ళీ అదే ప్రశ్న. దేవా, మేమేం చేయాలి? నీవు చెప్పావంట కదా, దైవజనుడు నువ్వు వచ్చి మళ్ళీ దర్శిస్తున్నావు కాబట్టి మేమేం చేయాలి? ఆ పిల్లని ఎలా పెంచాలి? ఏ విధంగా అంటే, ముందు నేను చెప్పినట్లు చెయ్యి. ఏమన్నాడు? నేను చెప్పినట్లు చెయ్యి. ఏం చెప్పాడు? మద్యము తాగకూడదు, ఆమె ద్రాక్షావల్లి పుట్టినదైనను తినకూడదు, ఆమె ద్రాక్షారసమైన మద్యమైన తాగకూడదు, అపవిత్రమైన దేనిని తినకూడదు, నేను ఆజ్ఞాపించినతో ఆమె చేయవలెనని మనోహతో చెప్పాను. మళ్ళీ చెప్పాడు. ఏం చెప్పాడు? యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్లో ఏది చెప్పాడు అదే చెప్పాడు. నేను చెప్పింది చెయ్యి, దేవుడి చెప్పింది మనం చేయాలి. మళ్ళీ ఇక్కడ మనోహకి ఏంటి డౌట్? నేను సరిగ్గా పెంచుతానా లేదా? ఎందుకు దేవుడు అక్కడ మనోహ ద్వారా ఆ మాట మళ్ళీ ఎందుకు అంటున్నాడంటే, ఆ తల్లి ఏదైతే నేర్చుకుందో రేపు ఆ పిల్లోడికి కూడా అదే నేర్పించాలి. అర్థమవుతుందా? ఆ తల్లి ఏదైతే నేర్చుకుందో, ఆ తల్లిదండ్రులు ఏం నేర్చుకున్నారు? మద్యం తాగకూడదు, ద్రాక్షారసము మద్యము ఏది తాగకూడదు, అపవిత్రమైన తినకూడదు. అంటే ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు చేస్తున్న ఆమె మళ్ళీ ఏం చేయాలి? తన బిడ్డ పుట్టినప్పుడు ఇవన్నీ మళ్ళీ పెట్టకూడదు, ఇవన్నీ చేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు తల్లి పాటించాల్సింది పిల్లలకు కూడా నేర్పించమంటున్నాడు దేవుడు. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నావంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, తల్లిదండ్రులు బిడ్డలకు కూడా అది నేర్పించాలి. తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని చదువుతున్నారంటే పిల్లలకు కూడా అది నేర్పించాలి. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలకి నేర్పించు. దేవుడికి అసహ్యమైంది ఏదో వాళ్ళకి తెలియపరచు, వాక్యాల ద్వారా నచ్చ చెప్పు, సరిచేయి అంటున్నాడు. అందుకు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, అక్కడ ఏం చెప్పాడో చూద్దాం. ఆమె ద్రాక్షారసమైనను మద్యమైనను తాగకూడదు, అపవిత్రమైన దేన్ని తినకూడదు, నేను ఆమె ఆజ్ఞాపించిన ఆమె చేయవలను మనోహతో చెప్పాను. అందుకు మనోహ, మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధి ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనెను. ఏమంటున్నాడు? మనోహ అంటున్నాడు, అయ్యా మీరు చెప్పారు కదా, మీరు మాకు దైవజనులు కదా, ఒక మేక పిల్ల తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో ఇస్తాము, దేవుడి సన్నిధానంలో బలిగా ఇవ్వబోతాము, మీరు ఉండండి ఇక్కడే అని చెప్పి వెళ్ళారు. మళ్ళా ఎక్కడికి వెళ్ళారు? దేవుడి సన్నిధానాన్ని కానుక తీసుకురావడానికి వెళ్ళారు. అప్పుడు మనోహ ఆ తర్వాత ఉంచు వరకు నీవు ఆగమని మనవి చేసుకునేము. యెహోవా దూత చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపిన ఈ భోజనము నేను తినను, నువ్వు ఇక్కడ నాకు పెట్టే ఆహారాన్ని నేను తిన్నాను. ఇంకేమంటున్నాడు? నువ్వు దహన బలి ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని నర్పింపవలెను మనోహతో చెప్పెను. నాకు కాదు ఇవ్వాల్సింది, దేవునికి ఇవ్వు. దూత అంటుంది, ఏమంటుంది? నువ్వు దేవునికి మాత్రమే ఇవ్వు, నాకు కాదు ఇవ్వాల్సింది.
యెహోవాకు అర్పించు. ఆయనే నీకు కలగజేసేది, నేను కాదు. నీ భార్యకు గర్భఫలాన్ని ఇచ్చేది నేను కాదు, నా దేవుడే, నా తండ్రే. ఒక దూత చెప్తుంది, దూత చెప్తుంది. యెహోవా దూత ఏమని చెప్తుందంటే, నా తండ్రే. ఈ రోజున మనుషులు ఏమైపోతున్నారు, సేవకులు ఏమైపోతున్నారు? ఘనత దేవునికి రావాల్సింది. ఇక్కడ దూత అంటుంది, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఒక్కడే, ఆయనకు మాత్రమే మీరు అర్పించండి అని ఒక దూత చెప్తుంది. అర్థమవుతుందా? 1,80,000 మందిని చంపేసే ఒక దూత చెప్తుంది. ఏమని చెప్తుంది? నాకు కాదు ఘనత రావాల్సింది, దేవునికి. ఈ రోజున ఎవరు ఘనత పొందుకుంటున్నారు? ఈ రోజున మనుషులు ఘనత పొందుకుంటున్నారు, దేవుడికి రావాల్సిన మహిమను వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ దూత ఏమంటుంది తెలుసా? మన అల్పులైన మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుడికి రావాల్సిన ఘనతను మనుషులు తీసుకుంటున్నారు. కానీ దూత చెప్తుంది ఏమంటుందంటే, మీరు పెట్టేది నాకు పెట్టకో, దేవుని సన్నిధానంలో దేవునికి అర్పించాలి. నీ కానుక ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇస్తున్నావు నువ్వు, ఆయనకి ఇవ్వని చెప్తుంది. ఎందుకని ఈ మాట ఎందుకు చెప్తుందంటే, మనోహ భార్య ప్రార్థనలో పెనుగులాడేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళేం నేర్పించాలి? ఇప్పుడు నీకు ఏది నేర్పిస్తున్నానో అదే నీకు రేపు పుట్టబోయే బిడ్డకు నేర్పించు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనే నేర్పించు, ప్రార్థనే నేర్పించు. వాక్యము చదువుతున్నావా? వాక్యాన్ని నేర్పించు. నీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నావని దేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు. తాగడం నేర్పిస్తున్నావా? వ్యసనాలు నేర్పిస్తున్నావా? దేవుడు ఊరుకోడు. వాళ్ళు నా పిల్లలు అంటాడు. ఏమంటున్నాడు? నా పిల్లలు, నేను అరచేతిలో చెక్కుకున్న బిడ్డలు. వాళ్ళని ఇప్పుడు తల్లిదండ్రులు పాడు చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే బిడ్డలు ఎలా అయిపోతున్నారంటే, భయంకరమైన పరిస్థితుల్లో. ఎందుకురా ఇలా చేస్తున్నావని అడిగితే ఏం చెప్తారో తెలుసా? మా అమ్మా నాన్నే మమ్మల్ని అడగట్లా, నువ్వేంటి అడిగిద్ది అంటున్నారు. ఎందుకు ఇలా తాగుతున్నావు, ఇలా గంజాయి తాగుతున్నావు, ఇలా మందు తాగుతున్నావు, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు అంటే, మా అమ్మ నాన్నే అడగట్లేదు అంటే తప్పెవరిది? ఇప్పుడు వాళ్ళు తయారవటానికి కారణం తల్లిదండ్రులు. బిడ్డలకు నేర్పాల్సిన త్రోవ నేర్పించలేదు కాబట్టి ఈ రోజున వాళ్ళు తిర్రగా పడుతున్నారు. అర్థమవుతుందా? బిడ్డలకి ఏది నేర్పాలి? మంచి చదువు కాదు నేర్పాల్సింది, జ్ఞానం నేర్పాలి. దేవుని జ్ఞానము నేర్పాలా. అందుకే ఇక్కడ మనోహ ఎలాంటి ప్రార్థన చేయా? నేర్పించయ్యా, ఎలా పెంచాలో నేర్పించు. నీ బిడ్డ నువ్వు ఇస్తున్నావు గొడ్రాలి తత్వాన్ని, ఆ అవమానాన్ని మా నుండి కొట్టివేస్తున్నావు, అందుని బట్టి వందనాలు. నీకేం చేయాలి, ఆ పిల్లోని ఎలా పెంచాలి మాకు నేర్పించయ్యా అంటున్నాడు. ఆ ప్రార్థన చేయాలి. పిల్లలు పుట్టగానే వాళ్ళని అది చేయాలి ఇది చేయాలి కాదు, దేవుని చేతికి అప్పగించి, అయ్యా మాకున్న నిందను కొట్టేశావు, 15 సంవత్సరాల నుండి పిల్లలు లేరు, కానీ దేవా నువ్వు ఇచ్చావు కనుక వీళ్ళని ఎలా పెంచాలి నేర్పించాయని ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు ఎలా వీళ్ళ జీవితాన్ని మార్చాలయ్యా, ఎలా నీ వైపు తిప్పాలయ్యా, ఆ నేర్పించే విధానం ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులు అది నేర్పించట్లేదు కాబట్టి నరహంతకులైపోతున్నారు. చిన్న వయసులోనే వ్యసనానికి బానిసైపోయి నరహంతకులైపోతున్నారు. మొన్న రీసెంట్గా జరిగింది. ఆకలేస్తుందని వాళ్ళ ఇంటి పక్కన బిర్యానీ తింటున్నారంట. వాళ్ళు ఆహారం ఏం తింటున్నారు? ఆకలి వేస్తుందని బిర్యానీ తింటూ ఉంటుంటే ఈ తల్లి ఎవరు పట్టించుకోపోయేసరికి వీళ్ళ ఇంట్లో ఏమీ లేదంట, వాళ్ళ ఇంట్లో బిర్యానీ తింటున్నారని చెప్పి ఆ పిల్లోడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాడంట, కొంచెం పెట్టండి అంటే లేదని తోలేశారంట. ఆ కోపం పెరిగిపోయి ఏం చేశాడంటే ఒక రాయి తీసుకొచ్చేసి అక్కడ తింటున్న ఒక ముసలాం మీద కొట్టేశాడు, తల మీద కొట్టేసి రక్తంలో కారిపోతా ఉండంటే ఈ పక్కన బిర్యానీ తింటా కూర్చున్నాడంట పిల్లడు.
అరే ఎందుకు ఇలా చేసావంటే మా అమ్మ ఇలాగ చేసి మంది, మా నాన్న తింటా ఉంటుంటే ఇలా కొట్టింది. ఏమంటున్నాడు? మా నాన్న పెట్టలేదు, ఏమీ పెడతలేదని చెప్పి ఇలా కొట్టింది, నేను కూడా అలాగే కొట్టాను. అంటే ఇప్పుడు ఎవరు నేర్పించారు ఇది? వాళ్ళ అమ్మే. ఇప్పుడు ఆ ముసలామె చనిపోయింది, తిండి కోసం చంపేశాడు. తెలీదు పిల్లోడికి, తెలుసా? తెలీదు. 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ చిన్న పిల్లలు ఎలా తయారవుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు పట్టించుకోపోవడం వల్ల. బిజీ లైఫ్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి నేర్పాల్సిందే నేర్పట్లేదు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి నమస్కారం చేయాలని నేర్పించట్లేదు. ఒకప్పుడున్న ఎథిక్స్ ఇప్పుడు లేవు. ఒకప్పుడున్న పద్ధతులు ఈ రోజున లేవు పిల్లలకి. ఎవరైనా పెద్దలు వస్తే వచ్చారులే, నెక్లెస్ సమాధానం. అరే ఎవరో వచ్చారా, బయటికి వెళ్ళి తీసుకురానా అంటే, వస్తే వచ్చారులే, డబ్బులు ఇస్తే తీసుకొస్తా. ఈ తత్వం నేర్పిస్తున్నారు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ పని చేయాలరా, డబ్బులు ఇస్తేనే చేస్తారా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున సమాజం ఎట్లా అయిపోతుందంటే పిల్లల్ని పాడు చేసేస్తున్నారు. దానికి తప్పు ఎవరిదంటే ఎవరిది కాదు, తల్లి తండ్రులే. బాలుడు నడవలసిన త్రోవ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద. మనోహలాగా ప్రార్థన చేయాలా, మనోహ భార్యలాగా ప్రార్థన చేయాలి. అయ్యా, పుట్టబోయే బిడ్డని మేము ఎలా పెంచాలి, పుట్టబోయే బిడ్డని ఏ విధంగా మేము నడిపించాలి నీ సన్నిధానానికి, దేవుని మందిరంలో మేము ఎలా వాళ్ళని పెంచాలి. ఎవరైనా పిల్లలు పుట్టగానే నా బిడ్డ అదవ్వాలి ఇదవ్వాలి, లేకపోతే కలెక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, అదవ్వాలి ఇదవ్వాలి అంటారు. కానీ దేవా నీకు ఇష్టమైన బిడ్డగా ఎలా చేయాలని ఎవరైనా ప్రార్థన చేస్తారా? చాలామందిని అడుగుతూ ఉంటాం, అమ్మ పిల్లలు పుట్టగానే మీరు ఏమనుకుంటున్నారంటే, అయ్యా మా అబ్బాయి డాక్టర్ అవ్వాలయ్యా, మా అబ్బాయి పలానా లాయర్ అవ్వాలయ్యా, ఇలాగే అంటూ ఉంటారు. ఎప్పుడైనా నా బిడ్డ సేవకుడయ్యా అవ్వాలయ్యా, దేవుని మార్గాల్లో నడవాలయ్యా అని ఎవ్వరూ చేయరు. స్వార్థం. దేవుడు ఒప్పుకోడు. దేవుడు రేపు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా నిన్ను. నువ్వు పరలోకం గేటు దగ్గరికి వచ్చినప్పుడు నీ పిల్లలకి ఇచ్చాను కదా, వాళ్ళని ఏం చేశావు, ఈరోజు నీతో పాటు లేరే అని అడుగుతాడు. నీవు పరలోకానికి వచ్చావు సరే, మరి నీ పిల్లలేరి అడుగుతాడు ఖచ్చితంగా దేవుడు. నీ పిల్లలేరి, నీకు ఎన్నో సంవత్సరాలు, 9 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి పిల్లలు లేరంటే, పిల్లల్ని ఇచ్చాను, ఏం చేసావు ఆ పిల్లల్ని, ఎందుకు నువ్వు తీసుకురాలేదంటే నువ్వేం చెప్తావు సమాధానం? బిజీ లైఫ్తో ఉండి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం బిజీ లైఫ్ అంటే. పిల్లలకి నేర్పాల్సిందే నేర్పకుండా వాళ్ళని కొట్టండ్రా, వీళ్ళ కొట్టండ్రా, వీళ్ళని తిట్టండ్రా, అదా నేర్పేది నువ్వు? చిన్న వయసులోనే అదిగో మాయ వచ్చాడు మాయను కొట్టు, నాన్నొచ్చాడు నాన్న కొట్టు, అమ్మ వచ్చింది అమ్మను కొట్టు, అమ్మ నీకు ఏది పెట్టట్లేదు కదా నువ్వు వెళ్ళి కొట్టి లాక్కో, ఇవన్నీ ఈ చిన్న వయసులో నేర్పిస్తున్నావు నువ్వు. ఈ చిన్న వయసులో ఏదైతే నేర్చుకుంటున్నాడో పెద్ద అయినా కూడా అదే అయిపోతున్నాడు. దానికి కారణం ఎవరో తెలుసా? మనమే, తల్లిదండ్రులే. బిడ్డలకు మంచి మార్గం నేర్పట్లేదు, కనీసం దేవుడికి ప్రార్థన చేయట్లేదు. అయ్యా నా బిడ్డలు ఇలా అయిపోతున్నారు, వీళ్ళని ఎలాంటి దారిలో పెట్టాలో నేర్పించే కన్నీటి ప్రార్థన చేయట్లేదు, ఉపవాసం ఉండట్లేదు పిల్లల కోసం. నా పిల్లలు వాళ్ళు కొడుతున్నారు వీళ్ళు కొడుతున్నారు అని ఎన్నో అవమానాలు వస్తున్నాయ్యా. స్కూల్ నుంచి రాగానే ఎంతోమంది చాడీలు చెప్తున్నారు, ఇంతమంది అవమానం చేస్తున్నారు, ఎలా నా బిడ్డల్ని ఎలా పెంచాలి అని కన్నీటి ప్రార్థన చేయట్లేదు. ఈ రోజున కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. చిన్నప్పుడేమో తల్లిని చూసుకుంటానంటూ ఉంటాడు, పెద్ద అయిన తర్వాత మారిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇదే స్థితి. మనోహలాగా ప్రార్థన చేయాలి, మనోహ భార్యలాగా ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ దేవుని వాక్యములో సూటిగా చెప్పబడుతుంది. ఏమంటున్నాడంటే, నీకు ఏదైతే నేర్పించానో, దేవుడు ఏం చెప్తున్నాడు? దేవదూత అక్కడికి వచ్చి ఏం చెప్పింది? నీకు ఏదైతే నేను చెప్పానో అది చెయ్యి.
నీకు ఏం చెప్పానో అదే చెయ్యి. మళ్ళీ మళ్ళీ నువ్వు అడగొద్దు, అదే చెయ్యి. వ్యర్థమైన వాటిని తినొద్దు, అపవిత్రమైన దేవుడికి ఇష్టం లేని మద్యము తాగొద్దు. అందుకే దేవుడు చెప్తా ఉంటాడు, మద్యం ఎందుకు తాగొద్దు అంటే ఇందుకే తాగొద్దు. అర్థమవుతుందా? నీ బిడ్డకు నువ్వు మద్యం నువ్వు తాగుతా ఉండి ఏం చేస్తావు అంటే, అరే నువ్వు చాలామంది ఈ రోజున వ్యసనాలకు ఎలా లోపడుతున్నారు తెలుసా? చిన్నప్పుడు మా నాన్న ఏం చేసేవాడంటే, మా నాన్న అరే వెళ్ళి ఇలా పలానా బార్ షాప్లో తీసుకురాని డబ్బులు ఇస్తే తీసుకొచ్చేవాడు. తీసుకొస్తామంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఏం చేసేవాడంటే సకంలో తాగేసేసి, అరే అలా చేయకూడదు నాన్న, అలా ఎందుకురా అలా చేస్తున్నావు అని వాడిని నేను అంటే, వాడు ఏం చేసేవాడంటే నాన్నకి తెలియదులే అని చెప్పి ఏం చేసేవాడంటే కొంచెం తాగేసేసి దాంట్లో ఇది పోసేవాడు. అర్థమవుతుందా? ఆ పిల్లవాడు రోజు అలాగే చేస్తున్నాడు. ఏంట్రా ఇది తాగుతుంటే ఏంటి నాకు ఎక్కట్లేదు అనేవాడే తప్ప ఎందుకు ఇందులో తగ్గుతుందనే పట్టించుకు ఈ రోజున అతను ఏమైపోయాడంటే ఆ పిల్లవాడు తాగుబోతు అయిపోయాడు. దానికి కారణం ఎవరు? చిన్న వయసులో పిల్లలకి అలాంటి చోటగా పంపించేది నువ్వు వెళ్ళి తెచ్చుకొని తాగు, చచ్చిపో, ఏదైనా అయిపో. ఇప్పుడు ఆ పిల్లోడు పాడైపోయాడు. ముందు లేకపోతే మనిషి బ్రతకలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. చిన్న వయసులోనే సిగరెట్ తాగు, అది సిగరెట్ తా అంటూ ఉంటారు పిల్లలకి అయ్యా పంపించేది నువ్వు? అది అంటే బయట వాళ్ళు కాదు, ఇప్పుడు తల్లిదండ్రులే ఆ పని చేస్తున్నారు. అరే అది తీసుకురారా నీకు పావలా ఇస్తా, అది తీసుకురారా నీకు 5 రూపాయలు ఇస్తా, 10 రూపాయలు ఇస్తా. ఇదా నేర్పేది నువ్వు పిల్లలకి? నువ్వు వెళ్ళి తెచ్చుకోకూడదునా పిల్లల్ని? అదా నేర్పించేది నువ్వు ఎలాగ పాడైపోతున్నావు నీ పిల్లల్ని కూడా. ఇప్పుడు దాన్ని బట్టి మా నాన్న ఎందుకు తాగుతున్నాడు, దానివల్ల అంత ఆనందం ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు కూడా అలవాట్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మనోహ భార్య యొక్క ప్రార్థన ఒకసారి చూడు, ఏమంటున్నాడు? అయ్యా పుట్టబోయే బిడ్డని ఏ విధంగా పెంచాలో నేర్పించాయా. ఈరోజు చేస్తున్నారా అలాంటి ప్రార్థన? ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నీ పిల్లలు దేవునికి దగ్గరగా పెంచుతున్నావా, దూరంగా పెంచుతున్నావా? నీకు 4 పిల్లల్ని ఇచ్చారు, ఆ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు? దేవుని సన్నిధానమా, సాతాను ప్రవాహంలో ఉన్నారా? సాతాను ఒడిలో ఉన్నారా? దేవుని ఒడిలో ఉండాల్సిన పిల్లలు ఇప్పుడు ఏమవుతున్నారంటే సాతాను ఒడిలోకి వెళ్ళిపోతున్నారు, సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఎవరో? తల్లిదండ్రులే. బిడ్డలు ఇచ్చిన పిల్లల్ని దూరంగా ఉండిపోతున్నారు. వాళ్ళు పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని పెంచాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకోకుండా ఇప్పుడు ఎవరికో చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంతకాలం చూస్తారు? తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాగా చూస్తారు ఎవరైనా? ఈరోజు దేవుడు కోపపడుతున్నాడు తల్లిదండ్రుల మీద. ఏం పెంచుతున్నావు పిల్లలు? ఎటు పంపిస్తున్నావు? దేవుని మందిరం ఉన్నప్పుడు అమ్మో పిల్లలు అల్లరి చేస్తారని ఇంట్లో కూర్చోబెడుతున్నావు. వాళ్ళ దగ్గర దేవుడు ఏమంటున్నాడు? చిన్న పిల్లల ఆటంకపరిస్తే నీ తలకే ఏం కట్టుకోమన్నాడు? మెడకి రాయి కట్టుకొని సముద్రంలో పడవేయటం మంచిదే. అలాంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు. దేవుడి మందిరానికి వస్తానన్న ఆటంకపరిచేవా తల్లిదండ్రులు అయితే దేవుడికి కోపం ఎక్కువైపోయింది ఇప్పుడు. అందుకే అక్కడ పేతురుతో అంటున్నాడు, పేతురు చిన్న పిల్లల ఆటంకపరిచే వాళ్ళందరూ మెడకి తలకి రాయి కట్టుకొని సముద్రంలో పడవేయటం మేలు అన్నాడు. ఎందుకన్నాడు? పాడైపోతున్నారు. దేవుని సన్నిధానానికి వెళ్తే మంచి మార్గంలో వెళ్తారు వాళ్ళు. దేవుని సన్నిధానంకి వెళ్తే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటారు. దేవుని మందిరానికి పిల్లల్ని తీసుకురారు. కనీసం అరే ఇలా ఉన్న వాళ్ళు రా అని బతిమిలాడి లాక్కొచ్చడం కానీ 2 పీకైనా తీసుకురావాలి పిల్లల్ని. ఎక్కడికైనా షికారులకు వెళ్ళాలంటే బ్రతిలాడితే ఇక్కడ తీసుకెళ్తాం కదా. దేవుని మందిరానికి తీసుకురావాలి నీ పిల్లల్ని. దేవుని సన్నిధానంలో కూర్చోబెట్టి ఈరోజు ఏం వాక్యం చెప్పారు, ఈరోజు నువ్వేం నేర్చుకున్నావు అని నేర్పించాలి పిల్లలకే. అది తల్లిదండ్రుల బాధ్యత.
ఈరోజు మందిరానికి వెళ్ళావు కదా నాన్న, ఏం మాట్లాడాడు దేవుడు నీతో? ఏం మాట్లాడాడు దేవుడు నీతో? ఎలా మాట్లాడాడు? ఏం నేర్చుకున్నావు? అందుకే నేను ఏం చేస్తా ఉంటానంటే, మందిరం నుంచి రాగానే వాక్యంలో ఏం నేర్చుకుంటున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు కదా, మాట్లాడతాడు కాబట్టి ఏం నేర్చుకున్నావు అని అడుగుతూ ఉంటాను. కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ మనోహ భార్య వలె వీళ్ళు అడుగుతున్న విధానమే నేను అడుగుతున్నాను. ఈ రోజున ఎన్ని అవమానాలు పడినా, ఎంతమంది చీ అన్నా, ఎన్ని మాటలన్నా సరే, నా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎంతమంది అసహించుకుంటున్నారు, ఎంతమంది అవమానపరుస్తున్నారు. ఇక్కడ మనోహ భార్యకి ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయో ఈరోజు నాకు కూడా జరుగుతున్నా సరే, నేను ఒకటే, నా పిల్లలు దేవుని యందు నేను నిలబెట్టుకోవాలి. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎందుకంటే ఈ లోకమును సృష్టించిన దేవునికి నేను అప్పచెప్తున్నాను నా పిల్లల్ని. అందుకే వాళ్ళకి దేవుని మాటలు నేర్పిస్తున్నాను, ప్రార్థన నేర్పిస్తున్నాను. నేర్చుకోవాలి. నేనే కాదు, ప్రతి తల్లిదండ్రులు, దేవుడి సన్నిధానానికి వెళ్తున్న ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పాల్సిన త్రోవ నేర్పించాల్సిందే, అడగాల్సిందే. తప్పు చేస్తే ఇది తప్పు అని, ఇది రైట్ అని నేర్పించాలి తల్లిదండ్రులు. ఈరోజు అది నేర్పించట్లేదు కాబట్టి తండ్రి అంటే ఈ రోజున ఏమైపోతున్నారంటే, వాళ్ళంటే అసహ్యం కలుగుతుంది వాళ్ళకి. కానీ బిడ్డలు, నిజమైన బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? తల్లిదండ్రులు మా మంచి కోసమే చెప్తున్నారు, మా కోసమే చెప్తున్నారు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దేవుని యందు వాళ్ళు వర్ధిల్లుతారు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, మనోహ భార్య వలె ప్రార్థన చేయాలా, మనోహ వలె ప్రార్థన చేయాలా. తల్లిదండ్రులు నిర్లక్ష్యము చేయటము ద్వారా ఈ రోజున వాళ్ళ ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి శక్తివంతమైన, బలవంతుడైన ఒకను పుట్టించబోతున్నాడు. పుట్టించిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఎలాగున్నదని రేపు వారం చెప్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.